ఒక అనధికారిక సంప్రదాయం. ఈ అనధికారిక సాంప్రదాయాన్ని బద్దలు కొట్టింది చంద్రబాబు నాయుడు ఆన్ జగన్. జైల్లో పెట్టించి ఇబ్బంది పెట్టించాడు. ఆ కక్ష తీర్చుకోవడానికి జగన్ చంద్రబాబుని జైల్లో పెట్టించాడు, ఇబ్బంది పెట్టాడు. దెన్ క్రిమినల్ టర్న్ తీసుకుంది కరప్షన్ అనేది క్రిమినల్ టర్న్ తీసుకుంది. ఈ క్రిమినల్ టర్న్ లో మూడవ పార్శ్వం ఇది ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు భయపెట్టుకోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు అనే ముద్ర ఆ పిఎస్ శ్రీనివాస్ ద్వారానో ఇంకొకళ్ళ ద్వారానో వేసే ప్రయత్నం జగన్ చేశాడు. ఐఏఎస్ ఆయన అప్పుడు ఐఏఎస్ వాళ్ళని కూడా విచారణకు పిలిచారు కదా, రమేష్ని వీళ్ళని, అట్లాగా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అట్లాగా విచారించి ఏడిపించారు. కాబట్టి ఇప్పుడు ఈయన దగ్గర పనిచేసిన అధికారులు ఐఏఎస్ వీళ్ళందరినీ ఏడిపించడం చేసుకొచ్చారు. 10% జగన్ చేస్తే 100% మేము చేసి చూపించాం. నెక్స్ట్ ట్రిప్ నువ్వు కనుక పొరపాటు అధికారానికి వస్తే మా జోలికి రాకొస్తే మళ్ళీ నీకు ఎట్లుంటది. జగన్ చుట్టూ ఉన్నోళ్ళు కూడా ఎందుకు సార్ వాళ్ళతో వాళ్ళు తినంటారు కానీ మనం తినట్లేదా వదిలేండి సార్ అని అన్న చెప్పాలి. అయితే ఇక్కడ 2 కోణాలు ఉంటది. చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక శ్రీనివాస్ కి సంబంధించి కూడా అతను జైల్లో పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. బట్ జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి రాకుండా ఉంటే ఓకే. ఇప్పటిదాకా వీళ్ళందరూ ఏంటంటే జగన్ ని సీఎం గా, జగన్ ఒక నాయకుడిగా చూస్తారు, ప్రతిపక్ష నాయకుడిగా. వీళ్ళు ఉద్యోగాలుగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరినీ అందులో పాత్రదారులుగా చేసేసారు. జగన్ కోట